చంద్రాయనగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని సిఆర్పీఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిల్ల జెండా ఊపి ప్రారంభించారు। వివిధ ర్యాంక్ అధికారులు జవానులు పాల్గొన్నారు। డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సిఆర్పీఎఫ్ నుండి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించామని, సిఆర్పీఎఫ్ దేశ భద్రత కొరకు ముందంజలో ఉంటుందని తెలిపారు। చార్మినార్ వద్ద ఒక మినీ ఇండియా కనబడుతుందని, అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ ఉండడం సంతోషకరమని అన్నారు। అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్। సో మనం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పట్లాగే ప్రతి సంవత్సరంలోనే సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ చంద్రాయనగుట్ట నుంచి ఇక్కడ దాకా బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది। సో మాకు చాలా గర్వకారణంగా ఉంది। సిఆర్పీఎఫ్ ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క శాంతి భద్రతల కోసం కానీ, లేకపోతే కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితుల్లో చాలా డిఫరెంట్ థియేటర్స్లో కాశ్మీర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ శాంతి భద్రతల కోసం, అలానే యుద్ధ సమయాల్లో కూడా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది। సో ఇటువంటి సందర్భం అలానే ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ పునాది। సో అది ఇక్కడ మనం చార్మినార్ సాక్షిగా మనం ఇక్కడ చూడొచ్చు। సో అలానే బేసికలీ సిఆర్పీఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తుంది। ఎన్డీఆర్ఎఫ్లో కానీ, లేకపోతే శాంతి భద్రతల అంశంలో కానీ, లేకపోతే నక్సల్ ఉద్యమము, అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది। సో ఈ మెసేజ్ ఇదేమిటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది, ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది। థ్యాంక్ యూ వెరీ మచ్। Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.